హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతుంది వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ చెక్ బాక్స్ అండ్ రేడియో బటన్. ఓకే. అండ్ ఈ కేసెస్లో మనం ఎలా హ్యాండిల్ చేస్తామని చూద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేను ఈ పర్టికులర్ వెబ్సైట్ తీసుకుంటాను. ఇక్కడ రేడియో బటన్ వచ్చి సింగిల్ సెలెక్షన్ అనమాట. ఒక్కసారి ఒకటి సెలెక్ట్ చేసి ఇంకోటి వస్తుంది. ఓకే, ఈ మల్టీ సెలెక్షన్ ఫర్ చెక్ బాక్స్. మనం ఇలా చెక్ బాక్స్ ఇలా చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, అండ్ ఎలా చేస్తాము అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ నేను చెక్ బాక్స్ చూపిస్తాను, తర్వాత వీడియో బటన్. ఈజీ అనమాట, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. డైరెక్ట్ గా చేయొచ్చు, లేకపోతే మల్టీ సెలెక్షన్ కింద ఆల్రెడీ చెక్ చేసి ఉంటే అది చెక్ చేసుకుంటే వెళ్ళన్నా వెళ్ళొచ్చు అనమాట. ఓకే, నేను ఫస్ట్ చెక్ బాక్స్ గురించి చూపిస్తాను. ఓకే, ఈ పర్టికులర్ దీనికోసం మనము కొత్త టెస్ట్ కేస్ క్రియేట్ చేస్తాను. చెక్ బాక్స్ అండ్ యూఆర్ఎల్ వచ్చి మనకి ఇది. ఓకే, అండ్ రిమైనింగ్ కేసెస్ మనకు అవసరం లేదు. ఓకే, నా ఫస్ట్ మనకు ఒక చెక్ బాక్స్ కానీ ఏదైనా కానీ మనం తీసుకోవాలన్నప్పుడు చూడండి, మనకు డైరెక్ట్ గా ఉంటుంది, లేదు మనకి లిస్ట్ ఆఫ్ చెక్ బాక్సెస్ తీసుకొని సింగిల్ సింగిల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా చేస్తామని వన్ బై వన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఐడి తీసుకొని ఫస్ట్ దాన్ని మాత్రం ఐడెంటిఫై చేసుకుంటాను. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏమని, వెయిట్ పేజ్ డాట్ లొకేటర్. ఓకే, ఇందులో హ్యాష్ ఐడి టు బి ఎడిటబుల్, ఎనేబుల్. ఓకే, ఎనేబుల్ ఒకటి, అండ్ అలాగే టు బి ఎడిటబుల్. ఓకే, టూ కేసెస్ ని వెరిఫై చేస్తాను. ఇది ఎందుకంటే ఒక టెక్స్ట్ బాక్స్ కానీ చెక్ బాక్స్ కానీ ఏదైనా సరే మనకు క్లిక్ అవుతుందా లేదని చెక్ చేశాకే నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, లేకపోతే ఫెయిల్యూర్స్ వస్తాయి అన్నమాట. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ నేను ఆ పర్టికులర్ దాన్ని చెక్ చేస్తున్నాను. ఓకే, కాబట్టి ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. ఓకే, మనకి టూ కేసెస్ మనకు సక్సెస్ అవుతాయా లేదా అని. ఓకే, అది ఎడిటబుల్ దాంట్లో ఉంటే మనకి పాస్ అనేది అవుతుంది. ఓకే, నా టెస్ట్ కేస్ గట్ పాస్ట్ అనమాట. ఓకే, నా ఇంకేం చేయొచ్చు, ఆ పర్టికులర్ చెక్ బాక్స్ ని క్లిక్ చేయాలి. ఓకే, సెలెక్ట్ చేయాలి. మరి అలాంటప్పుడు ఎలా చేస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసుకుంటున్నాను. ఓకే, ఆ వెయిట్ పేజ్ డాట్ వెయిట్, అండ్ ఇక్కడ వచ్చి మనకు చెక్ అనే ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది అనమాట. చెక్ అన్న క్లిక్ అన్న రెండు కూడా యాక్షన్స్ వర్క్ అవుతాయి, బట్ మనం స్పెసిఫిక్ గా తీసుకోవాలంటే చెక్ అసింక్ ఫంక్షనాలిటీ అనేది తీసుకోవాలి. ఈ ఫంక్షనాలిటీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈజీగా చెక్ చేయొచ్చు, అంటే క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే, క్లిక్ అవుతుందా లేదా చూద్దాం. చూడండి, మనకు క్లిక్ అనేది అయ్యింది. ఓకే, ఈవెన్ మనకు ఆల్రెడీ క్లిక్ అయిన దాన్ని కూడా మనము అన్ అన్క్లిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ దానికోసం మనకు ఒక వెయిట్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే వితౌట్ మనకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి. దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక 500 సెకండ్స్, మిల్లీ సెకండ్స్ ఆగుతా. ఓకే, ఆపేసి సేమ్ దీన్ని ఇక్కడ వరకు కాపీ చేసుకొని పేస్ట్ చేసి డాట్ అన్చెక్. ఓకే, చెక్ ఫంక్షనాలిటీకి ఆపోజిట్ అది. ఓకే, అన్చెక్ ఏం చేస్తుంటే ఆల్రెడీ చెక్ చేసిన ఫంక్షనాలిటీని అన్చెక్ చేస్తుంది. ఓకే, ఇది ఎలా ఉంటుందని చూద్దాం. చూడండి, చెక్ అన్చెక్ అయిపోయింది. ఓకే, అండ్ ఈవెన్ మనకు
ఎక్స్పెక్టెడ్ కండిషన్ ద్వారా కూడా ఒక కండిషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, వెయిట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి విజిబుల్ ఒకటి, అండ్ డిజేబుల్డ్ ఎనేబుల్డ్ విజిబుల్. సరే, ఇక్కడ రాదు. ఈజ్ చెక్డ్ ఫంక్షనాలిటీ. ఓకే, ఈ చెక్ ఫంక్షనాలిటీ we can see. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్ లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ దీన్ని మనము ఒక వేర్ బూలియన్ అని చెప్పి ఒక వాల్యూని ప్రొవైడ్ చేసేసి వెయిట్ బై. It reasons whether the element is checked through if element is not a check or radio button. It will become true or false. Okay, ఇక్కడ ఇది రాలేదు. కన్సోల్ డాట్ రైట్లీ మనం ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ప్రింట్ చేద్దాం. ఓకే, ఓకే, ఇలా చేయొచ్చు, లేదంటే అసెట్ డాట్ ఈక్వల్ ఆర్ ట్రూ వాల్యూ ఇదైనా చేయొచ్చు. ఓకే, అసెట్ డాట్ ట్రూ అని పెట్టేసి మనం ట్రూ ఎక్స్పెక్ట్ చేసిన ట్రూ వాల్యూస్ ని ప్రొవైడ్ చేసైనా చేసుకోవచ్చు అనమాట. ఓకే, బోత్ ద కేసెస్ వ్యాలిడ్. ఓకే, ఇప్పుడు ఈ స్నాప్ చాట్ మనకు అక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, చూడండి ఫాల్స్ అనేది ప్రింట్ అయింది. ఓకే, ఫస్ట్ కేస్. అండ్ ఇక్కడ మనకు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కాకోకుండా మనకు ఎంత చైల్డ్, ఎలా ఎంత చైల్డ్ తీసుకుంటామంటే ఇప్పుడు టైప్ ఉంది, ఒక మనకి ప్రెసెంట్ డైరెక్ట్ గా ఐడి ఉంది, వాల్యూ ఉంది కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఈ రెండు అట్రిబ్యూట్లు లేవు, ఓన్లీ టైప్ అనేది ఉంది. ఓకే, టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకే, ఈ కండిషన్ ఏమవుతుందంటే చూడండి త్రీ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి త్రీ వాల్యూస్ మనము డైరెక్ట్ గా సెలెక్ట్ చేయలేము. ఇటువంటి టైంలో మనకు ఎంత్ చైల్డ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఎంత్ చైల్డ్ ఆప్షన్, అప్పుడు దాన్ని యూజ్ చేసి కూడా మనము చేసుకోవచ్చు. ఎలా ఎంత్ చైల్డ్ ఆప్షన్ యూజ్ చేస్తామంటే వెయిట్ పేజ్ డాట్ లొకేటర్. ఓకే, ఇందులో మనకు ఈ లొకేటర్ అనేది పాస్ చేస్తాం. ఓకే, ద సేమ్ టైం మనకు ఎంత అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ ఎంత ఆప్షన్ లో ఎప్పుడైనా సరే ఈ ఎంత ఆప్షన్ ఎప్పుడు జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను జీరో ప్రొవైడ్ చేస్తున్నా. డాట్ చెక్ ఆప్షన్. ఓకే,
ఇప్పుడు ఇదేం చేస్తున్నా అంటే nth ఆప్షన్ జీరో, ఆల్రెడీ మనం జీరో జీరో చూస్తున్నాం కాబట్టి మన సెకండ్ ఆప్షన్ లో పోవాలి కాబట్టి వన్ ఇస్తా. ఓకే, ఎందుకంటే లాస్ట్ ఎక్కువ సార్లు మనం జీరో పొజిషన్ లో ఉన్న దాన్ని క్లిక్ చేస్తున్నాం కాబట్టి నేను వన్ పొజిషన్ లో ఉన్న దాన్ని క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, మూవీ అని క్లిక్ అయ్యింది. సరే, ఓకే. యాజ్ పర్ విజిబిలిటీ సెకండ్ పొజిషన్, యాజ్ పర్ ఇండెక్స్ పొజిషన్ వన్ వాల్యూ అన్నమాట. ఓకే, ఇండెక్స్ పొజిషన్ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి అలా చేస్తారనమాట. ఓకే, ఈవెన్ అన్చెక్ కూడా సిమిలర్ ఫార్మాట్ లో చేయొచ్చు. ఓకే, నో ఇష్యూ. బట్ నాకు ఇలా వద్దు, నాకు ఒక ఫర్ లూప్ యూజ్ చేసి నేను అన్ని వాల్యూస్ ని చెక్ చేయాలి. ఒక్కొక్కటి అంటే నేను ఒక్కొక్కటి 3 లైన్స్ రాయాలి, నాకు అలా వద్దు. 3 లైన్స్ బదులు నేను ఒక ఫర్ లూప్ లో త్రీని క్లిక్ చేయాలి అన్నప్పుడు ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, నేను అలాగే పెడతాను దీన్ని. ఓకే, దీంట్లో ఒక మైనస్ కూడా ఉంది, చూపిస్తాను దాన్ని కూడా. ఓకే, ఫర్ లూప్. బిఫోర్ దట్ మనకు కౌంట్ కూడా తీసుకున్నామంటే మనకు ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ వరకు తీసుకొని ఇంట్ కౌంట్ తీసుకొని ఇందులోకి దీని యొక్క వాల్యూస్ ని నేను పాస్ చేస్తాను. ఓకే, ఓకే. చెక్. ఓకే, అండ్ ఇంట్ కౌంట్ await చెక్ డాట్ కౌంట్ అసింక్. ఓకే, ఇప్పుడు ఈ కౌంట్ అసింక్ ద్వారా ఇంట్ I equal to 0, I is greater than count I plus plus. ఓకే, ఇది నా ఫర్ లూప్. ఇప్పుడు నేను క్లిక్ చేయాలి, వెయిట్ చెక్ డాట్ ఎంత్ అండ్ నా వాల్యూ వచ్చేది ప్రొవైడ్ చేసి ఆ డాట్ చెక్. ఓకే, ఈ ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి వేరియేషన్ ఎలా ఉంటుంది. ఒక్కటి అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్న వాల్యూ అన్చెక్ అవుతుంది. ఓకే, ఓ, మనం అన్చెక్ ఎక్కడ చేయలేదే. ఆటోమేటిక్గా అది క్లిక్ చేసేస్తుంది. ఓకే, రైట్. యాక్చువల్లీ ఇది అన్చెక్ చేయాలి, బట్ అది చెక్ అనేది చేసింది. ఓకే, నో ఇష్యూ. ఓకే, దీని తర్వాత ఇన్ కేస్ మనకు ఒకవేళ ఒక కండిషన్, ఇఫ్ కండిషన్ కూడా మనకు ఒకవేళ పర్టికులర్ ఎలిమెంట్ ని చెక్ చేసి ఉంటే మనము క్లిక్ చేయకోకుండా స్కిప్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా వాడతామని చెప్తాను మీకు. ఒకవేళ అది వర్క్ కాకపోతే మీరు దాన్ని యూజ్ చేయండి. ఓకే, నాట్ నాట్ అసింక్ డాట్ ఈస్ చెక్డ్. ఓకే, ఈ ఫంక్షనాలిటీ యూజ్ ఇఫ్ కండిషన్ పెట్టేసి ఇందులోకి ఇది పాస్ చేసామంటే 100% వర్క్ అవుతుంది. ఓకే, అది ఒకవేళ చెక్ చేసి ఉంటే మనకు చెక్ చేయదన్నమాట. ఓకే, ఇది ఒక కండిషన్ బేస్ చేసుకొని కూడా మనం లోపల రాయొచ్చు. ఓకే, ఇది కంప్లీట్ గా చెక్ బాక్స్ సంబంధించి. మళ్ళీ రేడియో బటన్ కి ఎలా ఉంటుందంటే సిమిలర్ ఫార్మాట్ అంతా కూడా కోడ్. ఓకే, కాబట్టి నేను రేడియో బటన్ కింద తీసుకున్నాను. 9 రేడియో బటన్. ఓకే, ఇక్కడ అంతా సేమే, బట్ ఇవన్నీ మనకొద్దు. అండ్ ఈ ఫర్ లూప్ లో ఈ సేమ్ అన్నమాట, ఇక్కడ డైరెక్ట్ గా తీసుకోవచ్చు.
ఒక్క నిమిషం అండి, మా సన్ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి రేడియో బటన్ కూడా సిమిలర్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూడండి నేమ్ ఉంది మనకు. ఓకే, లేదంటే వాల్యూ ఉంది. ఓకే, అవి నేమ్ కూడా ఒకవేళ సేమ్ ఉన్నాయంటే మనకు వర్కౌట్ అవ్వదు, కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇది తీసుకుంటాను. ఓకే, చూడండి ఇది ఇక్కడ సక్సెస్ అయింది మనకు. లొకేటర్ కాపీ చేసుకుంటాను. ఈ కాపీ ఎలిమెంట్ ఇక్కడ తీసుకొని ఇక్కడ డైరెక్ట్ గా పేస్ట్ చేస్తున్నాను. ఓకే, విజిబిలిటీ సంబంధించి ఇది వచ్చి ఎడిబుల్ సంబంధించి ఇది వచ్చేసరికి క్లిక్ చెక్ చేయడానికి, ఇది వచ్చి అన్చెక్ అనేది కామన్ గా క్లోజ్ చేస్తున్నా. ఓకే, అండ్ మనకు ఇక్కడికి వచ్చేసరికి ఈ చెక్డ్ ఆర్ నాట్ అనేది తీసుకుంటాను. ఓకే, అండ్ దెన్ నేను కిందకి వచ్చేసరికి టైప్ రేడియో బటన్ అనేది కండిషన్ తీసుకుంటాను. ఓకే, అప్పుడు దానికి కూడా కరెక్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, టూ ఉన్నాయి. ఓకే, టూలో ఒకటి సక్సెస్. ఓకే, ఓకే సేమ్ అంతా. ఇప్పుడు చూడండి ఇక్కడ 9. ఎక్కడైనా ఫెయిల్ అయిందంటే మోడిఫికేషన్ చేద్దాం, దానికి ఏం ప్రాబ్లం కాదు. మెయిల్, ఇమెయిల్ చూడండి, పట్ అని క్లిక్ చేసేసింది. ఓకే, ఇలా రేడియో బటన్ కూడా హ్యాండిల్ చేసాం, సేమ్ టు సేమ్. ఓకే, బట్ ఏంటి రేడియో బటన్ సింగిల్ సెలెక్షన్, చెక్ బాక్స్ అంటే మల్టీ సెలెక్షన్, అంతే తేడా. ఓకే, తెలిసి మీకు అర్థమైందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.